2026 సంవత్సరంలో సింహరాశి జాతకులకు జరగబోయే ప్రధాన సంఘటనలు 6 ఉన్నాయండి. అవి ఏమిటో మీకు తెలుసా? ఈ సంవత్సరంలో మీ యొక్క క్రియేటివ్ ఆలోచనలు చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. మొట్టమొదటగా జరగబోయే ముఖ్య సంఘటన విదేశీ ప్రయాణం లేదా పెద్ద కొనుగోలు ఏదైనా చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో విదేశీ లేదా దూర ప్రయాణ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే జూలై 25 తర్వాత నుండి అక్టోబర్, నవంబర్ వరకు కూడా ప్రయాణ యోగం బలంగా ఉంది. జర్నీ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. కనిపిస్తుంది. విదేశీ ప్రయాణం చేయకపోయినా ఇనుము సంబంధ యంత్ర సామాగ్రి లేదా ఎలక్ట్రానిక్ సంబంధమైన వస్తువుల కొనుగోళ్లు జరగచ్చు. రెండవ సంఘటన కుటుంబంలో ఆనందం. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అంటే జూపిటర్ గురుగ్రహము జూన్ తర్వాత 4వ ఇంట్లో అలాగే ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉంటుంది. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితి పొందుతాడు. ఇది అమ్మగారి ఆరోగ్యం, కుటుంబ సమైక్యతకు పాజిటివిటీని ఇస్తుంది. ఆ పరంగా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఏదైనా తల్లిగారికి సమస్యలు ఉంటే, ఏమైనా ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా తగ్గుముఖం పడుతుంది. ఈ సమయంలో గురుడు 4వ స్థానంలో కర్కాటకంలో ఉన్నప్పుడు జూన్ 2వ తేదీ తర్వాత శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇక మూడవదిగా నూతనంగా ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయడం, అందులో ఫలితం దక్కడం జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి, అదనపు ఆర్థిక మార్గం ఏర్పరచుకోవడానికి ఇది అత్యుత్తమ సమయము. గురుగ్రహ దృష్టి 9వ ఇంటిపై ఉండడం వల్ల మీకు లక్కీయెస్ట్ స్థానంగా చెప్పడం జరుగుతుంది. భాగ్యం ఏర్పడుతుంది. అదృష్టం వస్తుంది. పార్ట్నర్షిప్కు సంబంధించిన పనులు మార్చి 11 తర్వాత శ్రేయదాయకంగా ఉన్నాయి. వక్రగతి పొందిన గురుడు వదిలిన తరువాత మీ భాగ్యం బాగుంటుంది. 4వ సంఘటన విద్యా విజయము, ప్రభుత్వ శ్రేయస్సు అని చెప్పొచ్చు. ముఖ్యంగా 5వ సంఘటన ఏమిటంటే అదనపు ఆదాయం ప్రకారం మీరు ఎదురు చూస్తున్న ఒక రంగంలో అభివృద్ధి కలుగుతుంది. సింగిల్ డిజిట్ కాస్త మీకు డబుల్ డిజిట్గా మారే అవకాశం ఉంది. అంటే రెట్టింపు ఫలితాలు చూస్తారు. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో సంప్రదించండి.